నేను బాధపడకుండా సంతోషంగా అన్నం తినేటట్టు చెయ్యండి అని మొక్కుకుని ఈ బియ్యం పట్టుకెళ్లి శ్రీముఖలింగం దగ్గర వెనకాతల ఉన్న తొట్లో పోస్తారు. ఇప్పటికి నేను అబద్ధాలు చెప్పాను అనుకుంటే మీరు ఒకసారి శ్రీముఖలింగం క్షేత్రానికి వెళ్లి చూడండి. అంతరాలయంలో శివలింగం వెనకాతలు ఉంటుంది, పెద్ద తొట్టి, నడవడానికి కూడా చోటు ఉండదు. ఆ తొట్టి ఎలా వచ్చిందని అడగండి, అక్కడ ఎవరైనా చెప్తే మంచిదే, లేకపోతే ఇది శ్రీముఖలింగానికి సంబంధించిన విషయం. స్వయంగా చాగంటి వారి మాటల్లోనే విన్నారు కదా. ఆ స్టోరీ తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఒకనొకప్పుడు ఒక కొమ్మరివాడు ఆయనకి పిల్లలు లేరని చెప్పి శివయ్యకు పిల్లలు అనుగ్రహించమని ప్రార్థిస్తాడు. ఇదంతా విన్న శివయ్య ఆ కొమ్మరి స్వప్నంలోకి వెళ్లి నాకు ప్రతిరోజు అభిషేకం చేయుటకు ఒక పెద్ద గోళాన్ని తయారు చేసి ఇవ్వమని కోరుతారు. ఇదంతా తెలుసుకున్న ఆ కొమ్మరి అతను ఒక గోళాన్ని తయారు చేసి ఆలయం వద్దకు తీసుకుని వెళ్తారు. గోళం పెద్దదిగా ఉండడంతో ఆ ఆలయంలోకి ఆ గోళం వెళ్లట్లేదు. ఆ గోళాన్ని రాత్రంతా అక్కడే వదిలేశారు. తెల్లవారు లేచి చూసేసరికి ఆ గోళం ఆలయం లోపల ఉంది. ఇదంతా చూసిన ఆ కొమ్మరి అతను శివయ్య అనుగ్రహం ఉందని ఎంతో సంతోషించారు. స్వయంగా చాగంటి వారి మాటల్లోనే విన్నారు కదా. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ లో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అందుకే ఇప్పటికీ పిల్లలు లేని వాళ్ళు కానీ, ఏదైనా కష్టాల్లో ఉన్న వాళ్ళు కానీ ఇంట్లో బియ్యం పరమేశ్వరుడి దగ్గర పెట్టి ఈశ్వర అనుగ్రహించండి,